మీరు ఈ డ్యూన్ వరల్డ్ కి కొత్త అసలు స్టార్టింగ్ నుండి ఏ ముక్క కూడా అర్థం కాలేదు. ప్రతి ఒక్కటి కూడా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆల్రెడీ డ్యూన్ పార్ట్ 1 కి సంబంధించి ప్లానెట్స్ గురించి, ఆ ఉండే హౌసెస్ గురించి, క్యారెక్టర్స్ గురించి ఫుల్ గైడెన్స్ లాగా ఒక వీడియో అయితే ఆల్రెడీ చేసేసాను. ఇక డ్యూన్ 2 కి సంబంధించి వీడియో ఆన్ డిమాండ్ లో వచ్చిన తర్వాత హెచ్డి ప్రింట్ మీలో చాలా మంది చూసేసి ఉంటారు. సో ఇక ఇవాళ ఈ ఫిలిం కి సంబంధించిన ఫుల్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్స్ అయితే మాత్రం కంప్లీట్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దాంతో మీకు ఉండే డౌట్స్ అన్ని కూడా ఈ పార్ట్ 2 మీద క్లారిటీగా అర్థమైపోతుంది. ఇక పార్ట్ 2 టైమ్ లైన్ అనేది 10,191 ఇయర్ లో స్టార్ట్ అవుతుంది. మీకు ఈ డ్యూన్ యొక్క టైమ్ లైన్ కూడా కంప్లీట్ గా అర్థం కావాలంటే ఆ పార్ట్ 1 యొక్క వీడియో చూడాల్సిందే. ఆ ప్లేలిస్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ చేసిన కామెంట్ లో కింద పెడతాను, వెళ్ళి చూడండి. హౌస్ ఎట్రీడిస్ ని మొత్తాన్ని నాశనం చేసేసిన తర్వాత ప్రిన్సెస్ ఇర్లాన్ అండ్ ఎంపరర్ అయితే మాత్రం మేబీ పాల్ ఎట్రీడిస్ బ్రతికి ఉన్నాడేమో అనే ఒక చిన్న డౌట్ లో అయితే మాత్రం ఉంటారన్నమాట. ఇప్పుడు అరాకస్ ప్లానెట్ మొత్తాన్ని చూసుకునే బాధ్యత అయితే మాత్రం బ్యారన్ హార్కోనెన్ తన నెఫ్యూ అయిన బీష్ రొబాకి అందజేస్తాడు. ఇక పాల్ ఎట్రీడిస్ అండ్ తన ప్రెగ్నెంట్ మదర్ అయిన లేడీ జెసికా పార్ట్ 1 ఎండింగ్ కి ఈ ఫ్రెమెండ్స్ తో కలిసిపోయారు కదా, అలా వాళ్ళు వెళ్తున్నప్పుడు హార్కోనెన్ పెట్రోల్ ని ఎదుర్కొంటారు. సో దాన్ని క్రాస్ చేసే ప్రాసెస్ లోని ఆ హార్కోనెన్స్ కూడా ఈ ఫ్రెమెండ్స్ ని హంటింగ్ కోసం వస్తారనమాట. మొత్తానికి కొన్ని ట్రిక్స్ వాడి వాళ్ళని అంతం చేసేసి వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ ని తీసుకొని వాళ్ళ బాడీస్ ని అయితే మాత్రం శాండ్ వామ్స్ కి ఆహారంగా వేసేస్తారు. అదే వాటర్ తో మాత్రం శాండ్ వామ్స్ కి ఆహారంగా వేయకూడదు, ఎందుకంటే హ్యూమన్ బాడీలో ఉండే ఆ వాటర్ గానీ ఎక్కువగా శాండ్ వామ్స్ కి కూడా వెళ్తే ఖచ్చితంగా అవి చచ్చిపోయే అవకాశం కూడా ఉంది. సో బ్రతికున్న హ్యూమన్స్ ని తినడం వలన శాండ్ వామ్స్ కి నష్టమే తప్ప ఎలాంటి ప్లస్ కూడా ఉండవు అనమాట. అవి యాక్చువల్ గా ఎలాంటి హాని క్రియేట్ చేయవని చెప్పి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా ఫిల్మ్ రిలీజ్ ముందు మన ఛానల్లో పెట్టాను. ఇప్పుడు అరాకస్ ప్లానెట్ ని రూల్ చేస్తున్న ఈ హార్కోనెన్స్ అంటే వాళ్ళందరూ కూడా నార్త్ లో ఉంటారు అనమాట. అంటే నార్త్ లోనే ఈ స్పైస్ ప్రొడక్షన్ కి సంబంధించిన ఫీల్డ్స్ అన్ని కూడా ఉంటాయి. సో ఆ డెజర్ట్ లోనైతే మాత్రం ఫ్రెమెండ్స్ వీళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళని చంపేసినట్టు ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. దాంతో రబా చాలా కోపం అవుతాడు. మొత్తానికి పాల్ అండ్ వాళ్ళ మదర్ కలిసి అయితే మాత్రం ఈ ఫ్రెమెండ్స్ ఉండే సిస్టబార్ దగ్గరికి చేరుకుంటారు. బట్ అక్కడ ఉండే ఫ్రెమన్ పీపుల్స్ అయితే మాత్రం పాల్ ని వాళ్ళ మదర్ ని స్పైస్ అనుకుంటారు. వాళ్ళని మనస్పూర్వకంగా యాక్సెప్ట్ చేయరు, స్వాగతించరు. అంటే ఒక గుడాచారులాగా మోసగాళ్ళు అని అనుకుంటారు. పైగా జెమ్మిస్ ని చంపేశారు కాబట్టి చాలా కోపంగా ఉంటారు. బట్ కొంతమంది మాత్రం పాల్ ని అండ్ వాళ్ళ మదర్ ని చూసిన తర్వాత లిసన్ అల్ గైబ్ అంటారు, అంటే ఏ వాయిస్ ఫ్రమ్ ద అవుటర్ వరల్డ్. ఈ లిసన్ అల్ గైబ్ వచ్చి వీళ్ళ మనుషుల్ని మొత్తం అరాకిస్ ని ముందుకు నడిపిస్తాడు అనే వీళ్ళ నమ్మకానికి తగ్గ కొన్ని సైన్స్ అయితే మాత్రం స్టిల్గర్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తాడు. పాలే లిసన్ అల్ గైబ్ అని అక్కడ ఉండే ఎల్డర్స్ కి కూడా ఒప్పించడానికి ట్రై చేస్తారు. వాళ్ళైతే మాత్రం నీ నమ్మకాలు మరి నిన్ను గుడ్డివాడిని చేస్తున్నాయి, దేన్ని పడితే దాన్నే నమ్మేస్తున్నావు అని అంటారు. అయితే స్టిల్గర్ చనిపోతున్న ఈ రెవరెండ్ మదర్ ప్లేస్ లోని లేడీ జెసికాని రిప్లేస్ చేయొచ్చు అని అనుకుంటాడు. దాంతో పాటు పాల్ కి ఇటువైపు విజన్స్ కూడా వస్తాయి అనమాట. అంటే ప్రాఫెసీకి సంబంధించి ఫ్యూచర్ లో జరగబోయే ఈవెంట్స్ గురించి చాలా మిలియన్ అవుట్కమ్స్ ని తను చూడగలడు. అయితే అక్కడ సీక్రెట్ వాటర్ ని మొత్తానికి లేడీ జెసికా చూస్తుంది అనమాట. అంటే చనిపోయిన వాళ్ళ వాటర్ ని కూడా ఈ సీక్రెట్ వాటర్ లోని కలిపేస్తారనమాట, ఈ సేస్ట్ బార్ లోని. అయితే ఇప్పుడు ఇక్కడ చనిపోతున్న ఈ రెవరెండ్ మదర్ బాగా ఓల్డ్ అయిపోయింది. ఆ ప్లేస్ లోకి ఇప్పుడు లేడీ జెసికా అని పెట్టాలి. అంటే ఆమె ఖచ్చితంగా ఇప్పుడు వాటర్ ఆఫ్ లైఫ్ ని తాగాలి. ఇది ట్రైనింగ్ లేని వాళ్ళు ఖచ్చితంగా తాగితే పాయిజన్ లాంటిది. దాంతో పాటు మేల్స్ కూడా ఈ వాటర్ ఆఫ్ లైఫ్ ని తాగకూడదు. ఈ వాటర్ ఆఫ్ లైఫ్ అనేది శాండ్ వామ్స్ నుండి తీస్తారు, చనిపోయిన శాండ్ వామ్స్ నుండి. ఈ శాండ్ వామ్స్ ని ఫ్రెమెన్స్ అయితే షాయ్ హులుద్ గా అంటే గాడ్స్ మెసెంజర్స్ గా భావిస్తారనేది కూడా వాళ్ళ నమ్మకం. దీని గురించి కూడా ఆ శాండ్ వామ్స్ షార్ట్ వీడియోలోని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మొత్తానికి తాగిన తర్వాత లేడీ జెసికా అయితే ప్రెగ్నెంట్ తో ఉంది కాబట్టి యాక్చువల్ గా తాగితే చాలా రిస్క్ అయినప్పటికీ కూడా ఆమె బ్రతికేస్తుంది. దాంతో చాలా మంది షాక్ అవుతారు. అక్కడ తన కడుపులో బేబీ ఉండగా ఈ వాటర్ ఆఫ్ లైఫ్ ని తాగడం వలన తన కడుపులో ఉన్న బేబీకి కూడా ఒక స్పెషల్ ఎబిలిటీస్, పవర్స్ అనేవి ఏర్పడితే తన కళ్ళు కూడా బ్లూగా మారిపోతే, అది కూడా కడుపులో ఉంటున్నప్పుడే. ఈ ఇన్సిడెంట్ మీద షాక్ అయ్యి చాలా మంది నాన్ బిలీవర్స్ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు పాల్ అయితే చెప్పేస్తాడు, ఇదేదో దైవ సూచనలు అని చెప్పి మీరు అనుకోకండి. మా అమ్మ బెనీ జెస్రాట్ సిస్టర్హుడ్ లో ఒక మెంబర్ కాబట్టి దీని గురించి ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయింది. నేను కూడా ఈ నమ్మకాలు అయితే నమ్మను అని చెప్తా ఉంటాడు. మొత్తానికి రెవరెండ్ మదర్ గా మారిన లేడీ జెసికా పాల్ ని కూడా ఈ వాటర్ ఆఫ్ లైఫ్ ను తప్పకుండా తాగాలి అని చెప్పి అయితే చెప్తుంది. అండ్ తన సిస్టర్ తనతో మాట్లాడుతుందని చెప్పి కూడా చెప్పేస్తుంది. బట్ పాల్ కి ఈ ఫ్రెమెండ్స్ ని రూల్ చేయాలని లేదు, వాళ్ళతో పాటు కలిసి పోరాడాలని చెప్పి ఉంటుందని చెప్పి కూడా చానీతో చెప్తాడు. అదే చానీకి కూడా బాగా నచ్చుతుంది. సో స్టిల్గర్ అయితే మాత్రం కొన్ని టెస్టులు పెడతాడు అనమాట. ఫ్రెమెండ్స్ లో కంప్లీట్ గా మారాలంటే నువ్వు చాలా ట్రైనింగ్ తీసుకోవాలని చెప్పి. సో ఈ ట్రైనింగ్ కొద్దిగా రిస్క్ ఉంటుంది. అందులో చానీ కూడా కొద్దిగా పాల్ కి హెల్ప్ చేస్తుంది. ఆ విధంగా వాళ్ళిద్దరు కొద్దిగా ప్రేమలో కూడా పడతారు. బట్ లేడీ జెసికా తన సిస్టర్ తో మాట్లాడుతూ మనం ఎలా అయినా సరే ఈ నాన్ బిలీవర్స్ ని మొత్తాన్ని కూడా మార్చేసి ప్రొఫెసీ మీద నమ్మకం కలిగించాలి, ముందుగా వీక్ వన్స్ నుండి స్టార్ట్ చేయాలని చెప్పి ఆమె ప్లాన్స్ లో ఆమె ఉంటుంది. ఇటువైపు ఫ్రెమెన్స్ కి అయితే మాత్రం ఈ హార్కోనెన్స్ ఏ విధంగా వాళ్ళ మైనస్ పాయింట్స్ అన్ని కూడా పాల్ ఎట్రీడిస్ కి తెలిసినవన్నీ కూడా చెప్తాడు. కొన్ని ట్రిక్స్ అవి వర్క్ అయ్యి వాళ్ళ స్పైస్ ప్రొడక్షన్ ని దెబ్బతీసేలాగైతే మాత్రం వాళ్ళని డిస్ట్రాయ్ చేయడానికి ఉపయోగపడతాయి. దాంతో వాళ్ళందరూ కూడా పాల్ ని బాగా మెచ్చుకుని అయితే మాత్రం ఫ్రెమెన్స్ లో ఒకటిగా యాక్సెప్ట్ చేస్తారు. దాంతో పాటు తనకు ఒక కొత్త నేమ్ ని కూడా పెట్టాలని నిర్ణయించుకుంటారు. అయితే పాల్ ఆ డెజర్ట్ లో ఉండే ఆ మౌస్ నేమ్ ని మౌదీబ్ అనే పేరుని, దాంతో పాటు వాళ్ళు పెట్టిన ఉసూల్, ఈ పాల్ మౌదీబ్ ఉసూల్ అనే పేరుని యాక్సెప్ట్ చేస్తాడు.
అలానే పాల్ చెప్తాడు, హార్కోనెన్స్ కి మా హౌస్ ఎట్రీడీస్ కి ఎన్నో వేల సంవత్సరాల నుండి శత్రుత్వం ఉంది, కాబట్టి వాళ్ళ మైనస్ పాయింట్స్, వాళ్ళని ఓడించే విధానాలు నాకు కొన్ని తెలుసు కాబట్టి మీకు చెప్పగలిగాను, ఇదేమీ దైవ సూచనలు కావు అని చెప్పి మళ్ళీ చెప్తాడు. అలానే మళ్ళీ మరికొన్ని ట్రిక్స్ అయితే మాత్రం కూడా ఆ హార్కోనెన్స్ స్పైస్ ప్రొడక్షన్స్ యొక్క ఫీల్డ్స్ దెబ్బతీసే విధంగా సక్సెస్ అవుతాయి. దాంతో ఫ్రెమెన్స్ లోని పాల్ యొక్క నమ్మకం గానీ గౌరవం గానీ అలా పెరుగుతూ పోతుంది. ఆ తర్వాత గీడి ప్రేమ్ ప్లానెట్ నుండి డైరెక్ట్ గా అరాకస్ కి వచ్చిన బ్యారన్ హార్కోనెన్ తన నెఫ్యూ అయిన బీస్ట్ రాబాకి వార్నింగ్ ఇస్తాడనమాట. స్పైస్ ప్రొడక్షన్ ఈ విధంగా దెబ్బతీసే విధంగా నువ్వు చూస్తూ ఊరుకుంటే మాత్రం ఎంపరర్ చూస్తూ ఊరుకోడు, సో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక వార్నింగ్ లా ఇస్తాడు. అయితే పాల్ కి ఈ ప్రొఫెసీ మీద పెద్దగా నమ్మకం లేనప్పటికీ తన విజన్స్ లో అయితే మాత్రం పార్ట్ 1 నుండి కూడా మనకి చాలా మిలియన్ అవుట్కమ్స్ కనిపిస్తాయి కదా, అలాంటి అవుట్కమ్స్ లోని తను సౌత్ కి వెళ్తే తన పేరు మీద ఒక పెద్ద యుద్ధం జరగబోతుంది, మొత్తం డిస్ట్రాక్షన్స్, మొత్తం దారుణాలు జరగబోతుంది అనే టైప్ లో ఒక విజన్ కనిపిస్తుంది అనమాట. ఈ అరాకస్ ప్లానెట్ లోని ఈ సీస్ టవర్ అనేది నార్త్ లోనే ఉంటుంది, దాంతో పాటు ఈ హార్కోనెన్స్, దాంతో పాటు స్పైస్ ప్రొడక్షన్ ఫీల్డ్స్ ఇవన్నీ కూడా నార్త్ లోనే ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఇలాంటి విజన్స్ చూస్తాడో పాల్ అయితే సౌత్ కి వెళ్ళాలంటే భయం పుట్టుకొస్తుంది అనమాట, మరి వెళ్ళకూడదని. పాల్ కి ఈ ఫ్రెమన్స్ లాగా కంప్లీట్ గా ట్రైన్ అవ్వాలని ఉంటుంది, కాకపోతే చని అయితే మాత్రం నువ్వు బై బ్లడ్ ఫ్రెమన్ కాదు కాబట్టి శాండ్ వామ్స్ ని రైడ్ చేయడం అనేది అసాధ్యం అని చెప్తుంది. బట్ స్టిల్గర్ అయితే మంచి ట్రైనింగ్ ఇస్తాడు, దాంతోపాటు తనలోని కొన్ని సైన్స్ అయితే సూచనలు చూస్తాడు కాబట్టి నమ్మకంతో ఒక అవకాశం ఇచ్చి చూస్తాడు. అయితే పాల్ పిలవగానే ఒక పెద్ద శాండ్ వామ్ వస్తుందన్నమాట. ఇంత పెద్ద శాండ్ వామ్ ని వాళ్ళు కూడా రైడ్ చేయలేరు. దాన్ని చూడగానే వీళ్ళందరూ కూడా భయపడతారు, ఎందుకంటే అది గ్రాండ్ ఫాదర్ శాండ్ వామ్ అనమాట, ఇంతవరకు చూడని ఈ బిగ్గెస్ట్ ఎవర్. దాన్ని అయితే మాత్రం మొత్తానికి పాల్ లొంగ తీసుకొని దాన్ని రైడ్ చేస్తాడు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. దాంతోపాటు స్టిల్గర్ అయితే మాత్రం అమ్మో యాస్టీస్ గా రాసినట్టే జరుగుతుంది అని, మనల్ని ముందుకు తీసుకెళ్లే మెసయ్య వచ్చేసాడు, లిసనల్ గైబ్ అని చెప్పి కంప్లీట్ గా బాగా ఫిక్స్ అయిపోతాడు. స్టార్టింగ్ నుండి తనకి సైన్స్ కనిపిస్తుంటే ఇలాంటి వాడు చూసిన తర్వాత ఇక కంప్లీట్ గా ఫిక్స్ అయిపోతుంటాడు. అండ్ వాళ్ళ ప్రొఫెసీలో కూడా ఇలాంటి ఒక ఆర్ట్ అయితే మాత్రం మనకి సీన్ లో చూపిస్తారు. మొత్తానికి లిసనల్ గైబ్ షాయ్ హులుద్ తోటి పీస్ ని చేర్చుకున్నాడని చెప్పి ఈ విషయాన్ని వచ్చి రెవరెండ్ మదర్ కి చెప్తారు. అయితే రెవరెండ్ మదర్ అంటుంది, షాయ్ హులుద్ కూడా ఖచ్చితంగా లిసనల్ గైబ్ ముందు తల వంచాల్సిందే, ఈ విషయం మొత్తం అందరికీ తెలిసేలాగా చేర్చండి, అంటే అందరికీ చెప్పండి అని చెప్పి అంటుంది. సో నార్త్ లో ఉన్న నాన్ బిలీవర్స్ అందరూ కూడా ఇక మారిపోయారా అని చెప్పి రెవరెండ్ మదర్ ఫీల్ అవుతుంది. ఇక సౌత్ కు వెళ్లాల్సిన టైం వచ్చిందని చెప్పి భావిస్తుంది. కానీ పాల్ అయితే సౌత్ కి రావడానికి నిరాకరిస్తాడు. దాంతోపాటు తనకి ఈ మెసయ్య అవ్వడం కూడా ఇష్టం లేదు. లేడీ జెసికా కడుపులో ఉన్న ఆలియా, అదే తన సిస్టర్ అయితే మాత్రం వాళ్ళ మదర్ తో మాట్లాడుతూ పాల్ అయితే ప్రేమలో పడ్డాడు, అందుకే సౌత్ కి రావడం ఇష్టం లేదు అనేది చెప్తుంది అనమాట. అలానే పాల్ ఎందుకని తను ఎవరో యాక్సెప్ట్ చేయట్లేదు, అంటే తను ఇప్పుడు ఈ కలియుగానికి కలికి లాంటి వాడు ఈ డ్యూన్ నవల్ ప్రకారం, కానీ ఎందుకు తను యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి అడుగుతుంది వాళ్ళ మదర్ తోటి. సో మొత్తానికి అయితే మాత్రం రెవరెండ్ మదర్ అలా సౌత్ కి వెళ్తుంది అనమాట. ఈ సౌత్ కి అడ్డంగా ఒక బార్డర్ లాగా అయితే మాత్రం పెద్ద, అంటే క్లైమేట్ అంతా చేంజ్ అయ్యే విధంగా క్లౌడ్స్ లాగా ఉంటుంది అనమాట, అంటే ఒక ఇసుక తుఫాన్ తోటి షీల్డ్ లాగా ఉంటుంది అనమాట. ఇటువైపు నార్త్ లోని ఫ్రెమెన్స్ అందరూ కలిసి మరొకసారి హార్కోనెన్స్ ని దెబ్బతీస్తున్నప్పుడు ఈసారి డైరెక్ట్ గా రబా అయితే మాత్రం మౌదీబ్ ని చంపడానికి వెళ్ళడానికి వెళ్తాడు. కానీ పాల్ మౌదీబ్ ని చూడగానే భయంతో వెనక వెడుగు వేస్తాడు. హార్కోనెన్స్ యొక్క వీక్నెస్ ని చాలా స్ట్రాంగ్ గా పసిగడతాడు పాల్ మౌదీబ్. సో మొత్తానికి ఈ విషయం అనేది పాల్ మౌదీబ్ పేరు అనేది ఎంపరర్ షడామ్ వరకు వెళ్తుంది అనమాట. ఇప్పుడు అరాకస్ కు ఒక కొత్త రూలర్ కావాలి అన్నట్టు కూడా డిస్కస్ చేస్తారు. సో బెనీ జెస్రాట్ సిస్టర్హుడ్ లోనే స్టూడెంట్ గా ఉంటున్న ప్రిన్సెస్ ఇర్లాన్ కి కూడా ఇప్పుడే అర్థమవుతుంది అనమాట, ఎంపరర్ షడామ్ కి అయితే మాత్రం ఈ హౌస్ ఎట్రీడీస్ ని అంతం చేయాలి అనే ఐడియా అయితే మాత్రం ఈ బెనీ జెస్రాట్ రెవరెండ్ మదర్ అయిన హెలెన్ మొహియామ్ ప్రిన్సెస్ ఇర్లాన్ కి రివీల్ చేస్తుంది. అలానే ఈ బెనీ జెస్రాట్ లేడీ మార్గోట్ గీడి ప్రైమ్ కి వెళ్తారనమాట. ఇక్కడ బ్యారన్ హార్కోనెన్ యొక్క చిన్న నెఫ్యూ, అంటే రబా యొక్క తమ్ముడు సైకోపాథిక్ ఫెయోడ్రాత యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ కి వెళ్తారనమాట. ఇప్పుడు అప్కమింగ్ గా అరాకస్ కి తననే కొత్త రూలర్ గా బ్యారన్ చూస్ చేసుకోబోతున్నాడు. దాంతో పాటు ఈ క్విసాచ్ హెడరాక్ యొక్క ప్రాస్పెక్టివ్ కాబట్టి నువ్వు అతన్ని అబ్జర్వ్ చేయాలని చెప్పి పంపిస్తారు లేడీ మార్గోట్ ని. అదే విధంగా ఆమె అతన్ని లొంగ తీసుకొని ఎబిలిటీస్ ని అబ్జర్వ్ చేసి బెనీ జెస్రాట్ మెంబర్స్ తోటి షేర్ చేస్తుంది. మొత్తానికి ఫెయోడ్రాత అయితే మాత్రం ఇప్పుడు అరాకస్ కి కొత్త రూలర్ గా ఈ బాధ్యతలన్నీ కూడా బ్యారన్ అప్పచెప్తాడు. బీస్ట్ రాబాని తొలగిస్తారు. దాంతో పాటు కొంతమంది స్పైస్ స్మగ్లర్స్ తో కలిసి సర్వైవ్ అయిన గర్నే హల్క్ అయితే మాత్రం మొత్తానికి పాల్ మీట్ అవుతాడు అనమాట. సో ఇటువైపు సౌత్ లో అయితే మాత్రం రెవరెండ్ మదర్ ఒక టెంపుల్ కి వెళ్లి ఇక్కడ ఈ వాటర్ ఆఫ్ లైఫ్ ఏ విధంగా తయారవుతుంది అనే దాని గురించి మనకి క్లియర్ గా చూపిస్తారు అనమాట. ఒక స్మాల్ శాండ్ వామ్ అయితే మాత్రం తీసుకుని వాటర్ లో పెడితే శాండ్ వామ్స్ ఏ విధంగా చనిపోతాయి అని చెప్పి క్లియర్ గా చూపించారు. దాంతో పాటు దాని నుండి తీసిన ఆ వాటర్ ఆఫ్ లైఫ్ ని తీస్తుంది. బట్ ఇది నా గురించి కాదు, నీ టెంపుల్ ని వెతుక్కుంటూ ఒక పర్సన్ వస్తాడు, అతనికి ఇవ్వు అని చెప్పి అంటుంది. ఆ తర్వాత పాల్ విజన్ లో అయితే మాత్రం చని మీదకి వెళ్ళగానే మొత్తం అంతా కూడా కాలిపోయినట్టు వస్తుంది అనమాట. సేమ్ ఎగ్జాక్ట్ గా తను నిద్ర నుండి లేవగానే కూడా అదే విధంగా జరుగుతుంది అనమాట. సో అప్పుడు సేస్టబార్ మొత్తం కూడా ధ్వంసం చేసేసారు హార్కోనెన్స్ అని చెప్పి వీళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఇక వీళ్ళు నార్త్ లో ఉండడం సేఫ్ కాదు, ఖచ్చితంగా సౌత్ కు వెళ్లాల్సిందే. అలానే ఇటువైపు ఫెయోడ్రాత అండ్ తన అంకుల్ బ్యారన్ అయితే మాత్రం బీస్ట్ రాబాకి వార్నింగ్ ఇస్తారు, నువ్వు మన ఫ్యామిలీని అవమానపరిచావు, ఇంకొకసారి అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా చచ్చిపోతావని. ఇది కేవలం విజన్స్ వల్ల మాత్రమే కాదు, సేస్టబార్ మొత్తం నాశనం అవడం పాల్ కి బాగా బాధగా అనిపిస్తుంది. సో మొత్తానికి సౌత్ కు వెళ్ళగానే సేమ్ వాళ్ళ మదర్ ఆ టెంపుల్ లో వాళ్ళకి చెప్పినట్టే తను డైరెక్ట్ గా టెంపుల్ కి వెళ్లి ఆ వాటర్ ఆఫ్ లైఫ్ ని తాగేస్తాడనమాట. మేల్స్ కి ఒక పాయిజన్ లాంటిది అనమాట ఈ వాటర్ ఆఫ్ లైఫ్. తన విజన్ లో అయితే మాత్రం తన సిస్టర్
ఫ్యూచర్ లో కనిపిస్తుంది అనమాట ఆలియా. సడన్ గా డెజర్ట్ లోని బీచ్ కనిపిస్తుంది అనమాట. అన్యా టైలర్ జాయ్ తన సిస్టర్ గా ఆలియాగా అప్కమింగ్ డ్యూన్ మెసయా ఫిల్మ్ లో కనిపించవచ్చు, కానీ ఈ ఫిల్మ్ లోనే తను పెద్ద అయినట్టు ఒక విజన్ ద్వారా చూపించేస్తారనమాట. సో మొత్తానికి మేల్ అయితే మాత్రం ఈ వాటర్ ఆఫ్ లైఫ్ ని తాగితే ఖచ్చితంగా పాయిజన్ గా అవుతుంది కాబట్టి ఇక్కడ పాల్ చనిపోయినట్టే వీళ్ళందరికీ కూడా తన వైటల్స్ తన బ్రీత్ అంతా కూడా ఆగిపోయినట్టు అనిపిస్తుంది. వెంటనే రెవరెండ్ మదర్ అయితే మాత్రం నువ్వు ఇలా చేస్తే బ్రతుకుతాడు అని చెప్పి గట్టిగా కమాండ్ చేస్తుంది. వాయిస్ యూజ్ చేయగానే చని అలా చేస్తుంది. సో మొత్తానికి పాల్ లెగుస్తాడు. ఆ వాటర్ తాగిన తర్వాతే ఇప్పుడు వాళ్ళ మదర్ అయితే మాత్రం హార్కోనెన్సే అంటే తను కూడా హార్కోనెన్ అని చెప్పి రిలీజ్ అవుతాడు. పాల్ మదర్ లేడీ జెసికా బెన్నీ జెసరాట్ యొక్క రెవరెండ్ మదర్ హెలెన్ గైమ్ కి దాంతో పాటు బ్యారన్ హార్కోనెన్ కి పుట్టినట్టయితే మాత్రం పాల్ కి క్లియర్ గా తెలుస్తుంది. ఈ విషయం నేను కూడా వాటర్ ఆఫ్ లైఫ్ తాగిన తర్వాతనే నాకు తెలిసిందని చెప్పి ఇంతకు ముందు తెలియదని చెప్పి లేడీ జెసికా కూడా చెప్తుంది పాల్ తోటి. లేడీ జెసికా మదర్ అయితే మాత్రం ఆ హెలెన్ గైమ్ అని చెప్పి మనకి ఫిల్మ్ లో చూపించలేదు, బట్ నవల్స్ లో అయితే మాత్రం ఆమెనే సీక్రెట్ మదర్. హార్కోనెన్స్ కి హౌస్ ఎట్రీడీస్ కి ఎన్నో వేల సంవత్సరాల నుండి పడదనమాట ఎనిమిస్, కానీ ఇప్పుడు మనం కూడా హార్కోనెన్స్ అయ్యామా అని చెప్పి పాల్ రిలీజ్ అవుతాడు. మిగిలిన వాళ్ళు వాళ్ళే కదా. అయితే ఇక్కడ ఫ్రెమన్ లీడర్స్ అయితే మాత్రం స్టిల్గర్ ని చంపి నువ్వు ఇప్పుడు కొత్త లీడర్ అవ్వమని చెప్పి పాల్ ని ఆదేశిస్తారు. కాకపోతే నేను మీ రూల్స్ ఏమీ కూడా పాటించను, మొత్తం అంతటినీ కూడా మారుస్తాను, నేనే లిసనల్ గా నన్ను ఎవరు కూడా మీలో ఛాలెంజ్ చేయలేరు. మీ మదర్స్ నా రాక గురించి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చే ఉంటారు, మీ భవిష్యత్తు గురించి మీకు జరిగిందంతా కూడా నాకు తెలుసు. సో నేనే లిసనల్ గా మీ మెసాయా అని ఇప్పుడు నేను చెప్పినట్టే జరగాలి అండ్ ఎంపరర్ షడామ్ ని మనం అందరం కూడా ఎదిరించాలని చెప్పి వాళ్ళని ఆదేశిస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు మొదట్లో తిరగబడతారు, కానీ తర్వాత అందరూ భయపడిపోయి లొంగిపోతారు అనమాట లిసనల్ గైబ్ అని. ఆ విధంగా ఎంపరర్ షడామ్ ని ఛాలెంజ్ చేస్తాడు. సో మొత్తానికి ఎంపరర్ షడామ్ అరాకిస్ కి వస్తాడు అనమాట. ఇదేంటి స్పైస్ ప్రొడక్షన్ అంతా కూడా మనం కంట్రోల్లో పెట్టుకున్నాం, మళ్ళీ ఎంపరర్ ఎందుకు వస్తాడని చెప్పి ఫేడ్ రాత భయపడతాడు. వెంటనే బైరన్ చెప్తాడు సార్డుకార్ ఆర్మీ అటాక్ చేస్తుందని చెప్పి వెంటనే అదర్ గ్రేట్ హౌసెస్ కి మెసేజ్ పంపించండి అని చెప్తాడు. సో అదే విధంగా వాళ్ళు పంపిస్తారనమాట. యాక్చువల్ గా ఎంపరర్ అయితే రావాల్సిన అవసరం లేదు, పాల్ ఎట్రీడీస్ అని చెప్పి అందులో మెసేజ్ లో రివీల్ చేసి ఉంటాడు. సో వచ్చిన తర్వాత బైరన్ మీద చాలా కోపం అవుతాడు. మొత్తం హార్కోనెన్స్ ని కంట్రోల్ తీసుకుని లొంగ తీసుకుంటున్న టైంలోని సార్డుకార్ ఆర్మీ మీదకి అయితే మాత్రం శాండ్ వామ్స్ అండ్ సెపరేట్ ఆటోమిక్స్ తోటి అటాక్ చేస్తారు ఫ్రెమెన్స్ అందరూ కలిసి. ఆల్మోస్ట్ సార్డుకార్ ఆర్మీ డిస్ట్రాయ్ అయిపోతుంది, ఆ షీల్డ్ కూడా తొలగిపోతుంది. డైరెక్ట్ గా పాల్ అయితే థ్రోన్ రూమ్ లోకి వెళ్లి బ్యారన్ అయితే మాత్రం గ్రాండ్ ఫాదర్ అని చెప్పి రివీల్ చేసి చంపేస్తాడు. ఇటువైపు రబా అయితే ఆర్మీతో తప్పించుకుంటున్న రబాని కూడా గార్నీ హలిక్ అయితే మాత్రం మొత్తానికి రివెంజ్ తీర్చుకొని చంపేస్తాడు. ఇందాక బ్యారన్ పంపించిన మెసేజెస్ ద్వారా గ్రేట్ హౌసెస్ వార్షిప్స్ వస్తాయన్నమాట. వాళ్ళు ఒకవేళ అటాక్ చేస్తే ఈ స్పైస్ ప్రొడక్షన్ వాళ్ళకి అసలు మొత్తం ఆపేస్తానని చెప్పి వాళ్ళకి మెసేజ్ పంపించని చెప్పి పాల్ అంటాడు అనమాట. నువ్వు మూర్ఖంగా ఆలోచిస్తున్నావు అని చెప్పి రెవరెండ్ మదర్ అనగానే సైలెన్స్ అని గట్టిగా అరుస్తాడు. ఎంపరర్ ని ఛాలెంజ్ కూడా పిలుస్తాడు అనమాట. అయితే తను ఫేడ్ రాత్ అని తన ఛాలెంజర్ గా చూస్ చేసుకుంటాడు. సో ఈ డ్యూల్ అయితే మాత్రం ఆల్మోస్ట్ పాల్ కి కూడా గాయం అవుతుంది. మొత్తానికి ఫైనల్ గా ఫేడ్ రాత్ చచ్చిపోతాడు. ఒకప్పుడు తనని కంట్రోల్ చేసిన ఆ రెవరెండ్ మదర్ హెలెన్ గాయం ని కంట్రోల్ చేసేలాగా వాయిస్ తోటి అంత పవర్ఫుల్ గా మాత్రమే కాదు పాల్ కంప్లీట్ గా ఈవిల్ గా మారిపోతాడు. సో మొత్తానికి ఎంపరర్ అయితే మాత్రం పాల్ ముందు మోకరిల్లుతాడు. దాంతోపాటు తన ప్రిన్సెస్ ఇర్లాని తీసుకుంటాడు. దాంతోపాటు వెంటనే గ్రేట్ హౌసెస్ మీదకి అటాక్ కి దిగుతాడు అనమాట. బట్ చని మాత్రం వీళ్ళందరినీ కూడా వదిలేసి సపరేట్ గా తన దారి తను చూసుకొని వెళ్ళిపోతుంది. రెవరెండ్ మదర్ లేడీ జెసికా తన కడుపులో ఉన్న కూతురుతో చెప్తుంది, నీ బ్రదర్ అయితే మాత్రం ఇప్పుడు గ్రేట్ హౌసెస్ ని అటాక్ చేయబోతున్నాడు, హోలీ వార్ బిగిన్ అవబోతుంది అని చెప్తుంది. అక్కడతో సినిమా స్టోరీ అయితే ఎండ్ అయిపోతుంది. సో పాల్ అయితే మాత్రం మెసాయా నుండి కంప్లీట్ గా ఈవిల్ గా మారిపోతాడు. మరి అప్కమింగ్ పార్ట్ లో ఏ విధంగా చూపిస్తారో, అంటే కొన్ని విజన్స్ అండ్ కొన్ని చేంజెస్ బట్టి నవల్లో ఉన్న స్టోరీని ఆల్మోస్ట్ కొద్దిగా చేంజ్ చేసిన వైబ్ వస్తుంది. మరి చూద్దాం డ్యూన్ 3 మెసాయా ఏ విధంగా ఉండబోతుందో. మీకైతే డ్యూన్ 2 వరకు స్టోరీ కంప్లీట్ గా క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.